హాయ్! హలో! వెల్కమ్ టు శివ పూజ నీడ్స్. ఈరోజు మనం ఎండిఎఫ్ వుడ్‌లోని స్టెప్స్ చూద్దామండి. వాటిలో మోడల్స్ చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. వెళ్ళే ముందు ఒక చిన్న మాటండి. shivpoojanits.com అనేది మా వెబ్‌సైట్ అండి. వెబ్‌సైట్‌లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం చూద్దామండి. ఫస్ట్ 3 స్టెప్స్ చూద్దామండి. 3 స్టెప్స్‌లో రెడ్ కలరు చూడండి. ఈ విధంగా అయితే రంగోలీ ముగ్గులతో వస్తది. సైడ్ ఈ విధంగా వస్తుంది ముగ్గులు. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. బాటమ్ ఇలా వస్తుందండి. దీని హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్ వస్తదండి. లెంగ్త్ వచ్చేసరికి 8 ఇంచెస్ వస్తదండి. 8/8 వస్తుంది. ఈ స్టెప్ విడ్త్ వచ్చేసరికి మీకు 3 ఇంచెస్ వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1350 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఫుల్లీ హ్యాండ్ మేడ్ అండి. నెక్స్ట్ ఇందులో మెరూన్ కలర్ ఉందండి. చూడండి ఈ విధంగా అయితే మెరూన్ కలర్ వస్తుంది. ఇది కూడా సేమ్ డిజైనేనండి. సేమ్ హైట్ సేమ్ విడ్త్ వస్తుంది. దీని కాస్ట్ కూడా 1350 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి వేరే మోడల్ అండి. చూడండి ఈ విధంగా అయితే వస్తాయి. పైన లోటస్లు మధ్యలో పద్మం వస్తుంది. కాకపోతే ఇది ఓపెన్ వస్తుందండి. ముందు చూపించినవి క్లోజ్ వచ్చినాయి. ఇది ఓపెన్ వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా క్లోజ్‌గా ఉంటుంది. బాటమ్ అండి అడుగున మాత్రం క్లోజ్‌గానే ఉండదండి. ఇది ఓపెన్ ఉంటుంది. క్లోజ్ ఉండదు. ఇది ఓపెన్ మోడల్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 850 ఫ్రీ షిప్పింగ్ అండి. పెయిర్ కాస్ట్ అండి. నేను చెప్పేది 2 పీసెస్ కాస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం 5 స్టెప్స్‌లో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 5 స్టెప్స్ అండి. చూడండి ఈ విధంగా అయితే వస్తాయి 5 స్టెప్స్‌లోని. సైడ్ ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. దీని సైజ్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 12 ఇంచెస్ అండి. విడ్త్ వచ్చేసరికి 12 ఇంచెస్ వస్తుంది. 12/12 వస్తుంది. ప్రతి స్టెప్ విడ్త్ హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు వస్తుందండి. దీంట్లో అయితే 2 కలర్స్ ఉన్నాయండి. మెరూన్ అండ్ రెడ్. దీని పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1650 ప్లస్ షిప్పింగ్ 200 పడుతుందండి. ఎందుకంటే విడ్త్ బట్టి మనకి షిప్పింగ్ చేస్తాడండి. వెయిట్ బట్టి కాదు. డైమెన్షన్ బట్టి మనకి షిప్పింగ్ చార్జెస్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండి. చూడండి ఈ విధంగా అయితే పద్మాల ముగ్గుతో వస్తుంది. చూసారా ఈ విధంగా. ఇదైతే 14/14 అండి. దీని హైట్ ఎక్కువ వస్తుంది. వెయిట్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా అయితే సైడ్ ముగ్గులు వస్తాయండి. ఇదైతే 14x14 అండి సైజు. దీని కాస్ట్ వచ్చేసరికి 1750 ప్లస్ షిప్పింగ్ అండి. పెయిర్ కాస్ట్ అండి. 2 పీసుల కాస్ట్. ఇవి వచ్చేసరికి 2 స్టెప్స్ అనండి. కాకపోతే ఏంటంటే ఇది బిగ్ సైజ్ వస్తదండి. 4 ఇంచెస్ వస్తది. ఇటువైపు 4 ఇంచెస్ లెంగ్త్ వస్తదండి. బిగ్ సైజ్ వస్తది. దీపాలే కాదండి. మనకి 1 కేజీ ఐడిల్స్ వరకు మనం దీని మీద పెట్టుకున్నా కాస్తుందండి. అంత వెయిట్ కాస్తుంది ఇది. సైడ్ అయితే ఈ విధంగా లోటస్‌లు వస్తాయండి. చూడండి ఈ విధంగా ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. దీని పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మీకు 1550 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. ఎందుకంటే ఇది చాలా హెవీ వెయిట్ అనేది కాస్తుందండి. దీపాలైనా పెట్టుకోవచ్చు, విగ్రహాలైనా పెట్టుకోవచ్చు. చాలా బిగ్ సైజ్ ఐడిల్స్ వరకు మనం పెట్టుకోవచ్చండి. 1 కేజీ వెయిట్ ఉండే ఐడిల్స్ కూడా దీని మీద మనం పెట్టొచ్చు. చూడండి ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు. చూసారా? ఇది 3 ఇంచెస్ ఐడిల్ అండి ఇది. చాలా చిన్న ఐడిల్ ఇది. ఇది చాలా చిన్నది కనుక ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. మీరు 1 కేజీ ఐడిల్ వరకు మనం దీని మీద అయితే మనం పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే మనం విగ్రహాలు కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి అష్టలక్ష్మిలు పెట్టుకునే స్టాండ్ అండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో అయితే మన దగ్గర 3 మోడల్స్ ఉన్నాయండి. 2 షేడ్స్ ఉన్నాయండి. రెడ్ ఒకటి, మెరూన్ ఒకటి ఉంది. మీకు ఏ కలర్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తామండి. అది ముందుగా
ఒక 1 వీక్ ముందుగా చెప్పినట్టయితే మీకు కస్టమైజ్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తామండి. ఈ విధంగా అయితే ముగ్గులతో వస్తుందండి. మనం చూడండి ఇప్పుడైతే ఐడిల్స్ అవి నేను పెట్టి చూపిస్తాను. ఐడిల్స్ పెట్టే ముందు దీని హైట్ వచ్చేసరికి 13 ఇంచెస్ హైట్ వస్తుందండి. విడ్త్ వచ్చేసరికి మనకి 1 ఫీట్ వస్తదండి. చూడండి ఈ విధంగా 1 ఫీట్ వస్తుంది మీకు. ఇప్పుడైతే మనం ఐడిల్స్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఐడిల్స్ మనం దీని మీద అష్టలక్ష్మిలన్నీ ఒకే స్టాండ్‌లో వచ్చేస్తాయండి. ఈ అష్టలక్ష్మి సెట్ కూడా కావాల్సొచ్చినా ఇస్తామండి. ప్యూర్ బ్రాస్‌లో ఉన్నాయి. యాంటిక్ ఫినిష్‌లోని. చూడండి గజలక్ష్మి అమ్మవారు. చూడండి ఈ విధంగా అయితే మనం ఒకటే స్టాండ్‌లో అన్ని ఐడిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎనిమిది అమ్మవార్లను కూడా ఒకటే స్టాండ్ మీద మనం ఒకేసారి హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు, నిల్చోబెట్టుకోవచ్చు. ఇది వాల్‌కి గూడా మీరు సెట్ చేసుకోవాలనుకుంటే వాల్‌కి గూడా సెట్ చేసుకోవచ్చండి. ఆ రకంగా మీకు కావాల్సి వస్తే అలా కస్టమైజ్ చేసి ఇస్తామండి. చూడండి ఈ విధంగా అన్ని ఐడిల్స్ కూడా ఒకటే స్టాండ్ మీద వచ్చేసినాయి. ఈ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి మీకు 1350 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. ఐడిల్స్ కాస్ట్ వచ్చేసరికి మీకు 4000 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి 3 ఇంచెస్ వరకు వస్తాయండి ఐడిల్స్ అయితే. ఇందులో రెడ్ కలర్ కూడా ఇంకొకటుందండి. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా రెడ్ కలర్‌లో కూడా వస్తుంది. మీకు గ్రీన్ కలర్ కావాల్సి వస్తే మీరు ముందుగా చెప్పినట్లయితే గ్రీన్ కలర్ కూడా వేస్తాము. యెల్లో కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది దశావతారాల స్టాండ్ అండి. దశావతారాలే అండ్ మనం అష్టలక్ష్మిలు పెట్టుకోవచ్చండి. లేదంటే మన దగ్గర చిన్న చిన్న ఐడిల్స్ ఉంటాయి కదండీ! అన్ని ఐడిల్స్ కలిపి ఒకే స్టాండ్ మీద పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే స్టాండ్ వస్తుందండి. మీకు దశావతారాలు లేకపోతే ఇంట్లో చాలామంది చాలా రకాల ఐడిల్స్ పెట్టుకుంటారు కదండీ! ఆ ఐడిల్స్ అన్ని దీని మీద అయితే మనం పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే వస్తుంది. దీని హైట్ వచ్చేసరికి 13½ ఇంచెస్ వస్తదండి. విడ్త్ వచ్చేసరికి 12 ఇంచెస్ వస్తదండి. 1 ఫీట్ వస్తది. ఈ విధంగా ఈ సైడ్ అయితే 1 ఫీట్ వస్తుంది. హైట్ వచ్చేసరికి 13½ లేదంటే 14 వరకు వస్తుంది. 13½, 14 వరకు వస్తుందండి. ఇప్పుడైతే దశావతార ఐడిల్స్ అయితే మనం పెట్టి చూపిస్తాను చూడండి. ఏ విధంగా మనం పెట్టుకోవచ్చో. చూడండి ఇది దశావతారాల సెట్టు. ఇది 2½ ఇంచెస్ వరకు వస్తదండి. హైట్ వచ్చేసరికి దశావతారాల సెట్ వచ్చేసరికి. ప్యూర్ బ్రాస్‌లో వస్తుందండి. యాంటిక్ ఫినిష్‌లో వస్తుంది. ఈ విధంగా మనం అన్ని ఐడిల్స్ కూడా ఒకటే స్టాండ్ మీద పెట్టుకోవచ్చండి. మనకి దశావతారాలు లేవు అనుకుంటే ఇంట్లో ఏ ఐడిల్స్ ఉంటే ఆ ఐడిల్స్ కూడా ఇలా ఒకటే స్టాండ్ మీద మనం పెట్టుకోవచ్చండి. ఈ ఒక్క స్టాండ్ ఉన్నట్టయితే మనకి 12, 13 వరకు ఐడిల్స్ మనకి పెట్టుకోవచ్చండి. చూడండి ఈ విధంగా మనం ఐడిల్స్ అని పెట్టేసుకోవచ్చు. ఈ బాటమ్‌లో ఒక 4, 5 ఐడిల్స్ వరకు మనకి పడతాయండి. మనకి ఎక్కువ విగ్రహాలు ఉన్నట్టయితే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మనము స్టాండ్ మీద పెట్టేసుకోవచ్చండి. దీని కాస్ట్ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి 1350 ప్లస్ షిప్పింగ్ అండి. ఐడిల్స్ కాస్ట్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇందులో అయితే ప్రెజెంట్ 2 షేడ్స్ ఉన్నాయండి. మెరూన్ అండ్ రెడ్ అండి. ఇది చూడండి ఇది మెరూన్‌లోని. ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ ఈ విధంగా అయితే వస్తుంది. పక్కన పెట్టు. చూడండి ఈ 2 షేడ్స్ అయితే మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకేమైనా కావాల్సొస్తే కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఇదొచ్చేసరికి వేరే మోడల్ అండి. రౌండ్ మోడలు.
ఇది కూడా అష్టలక్ష్మిలో పెట్టుకోవచ్చు. దశావతారాల సెట్ కూడా పెట్టుకోవచ్చు. లేదా అంటే మన ఇంట్లో ఉండే ఐడిల్స్ ఏమైనా పెట్టుకోవచ్చండి. ఇది రౌండ్ మోడల్ అండి. దీని హైట్ వచ్చేసరికి 14 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ విడ్త్ వచ్చేసరికి 12 ఇంచెస్ వస్తుందండి. ఈ విధంగా అయితే మనము అష్టలక్ష్మిలను పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దశావతారాలైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఏవైనా ఐడిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే అవి కూడా పెట్టుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అయితే మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో రెడ్ కలర్‌లో అమ్మవార్లు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి కదండీ! ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఐడీని ఇలా పెట్టుకోవచ్చండి. బాటమ్‌లో 4, 5 ఐడిల్స్ వరకు పడతాయండి. ఇవి మనకి 8 అష్టలక్ష్మిలు 8 ఉన్నాయి కనుక కిందన 2 మిగతావి 6 పీసులు మనం పెట్టి చూపిస్తున్నామండి. ఈ విధంగా ఇదైతే దీని కాస్ట్ వచ్చేసరికి 1250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసరికి దేవుళ్ళు కూర్చొని పెట్టుకున్న పీటలండి. ఈ విధంగా అయితే పీట మాదిరిగా వస్తుంది. చూడండి అడుగు పీటలాగా వస్తుంది. ఈ విధంగా పద్మం వస్తుంది. ముగ్గులు వస్తాయండి. ఈ విధంగా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు అంటే నేలపై కూర్చోపెట్టుకొని అయినా పెట్టుకోవచ్చు. మీకు అవసరం లేదు అనుకుంటే వంటగదిలో అన్నపూర్ణాదేవిని పెట్టుకోవటానికైనా మనము ఒక చిన్న మేకు కొట్టేసి పెట్టేసుకోవచ్చండి. దేవుడి గదికి అటువైపు ఇటువైపు పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే పీటలు వస్తాయండి. హెవీ వెయిట్‌లోనే వస్తాయి. పీట వచ్చేసరికి హెవీ వెయిట్ వుడ్‌లో వస్తదండి. ఇది ఎండీఎఫ్ వుడ్‌లో వస్తుంది. మీకు బ్యాక్ సైడ్‌ది ఎండీఎఫ్ వుడ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు ప్లైవుడ్‌లో వస్తుందండి. చాలా హెవీగానే ఉంటుంది. మీకు 1 కేజీ, 2 కేజీస్ ఐడిల్ కూడా దీని మీద కూర్చోబెట్టినా ఏమీ అవ్వదండి. దీని హైట్ వచ్చేసరికి మనకి 8½ ఇంచెస్ వస్తదండి హైటు. పీట విడ్త్ వచ్చేసరికి 5½ వస్తుందండి. లెంగ్త్ 5½ వస్తుంది. విడ్త్ వచ్చేసరికి మీకు 4 ఇంచెస్ వస్తుందండి. చూడండి దీని మీద మనకి ఐడిల్ ఎలా పెట్టుకోవచ్చో చూడండి. ఈ విధంగా అయితే మనం ఐడిల్ పెట్టుకోవచ్చు. ఒక 6 ఇంచెస్ హైట్ ఉండే ఐడిల్ కూడా మనం పెట్టొచ్చండి దీని మీద. చూడండి ఈ విధంగా అయితే రాంపరివారం ఐడిల్ అండి. ఇది యాంటిక్‌లో వస్తుంది. చూడండి ఇదైతే 1/2 కేజీ పైనే ఉంటుందండి వెయిట్. ఈ విధంగా మనం ఈ పీట మీద ఇలా పెట్టుకోవచ్చండి. వాల్‌కి హ్యాంగ్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇలా ఐడిల్స్ మనం పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి. ఇది రెడ్‌లోనండి. దీని పీట విడ్త్ వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ వస్తదండి. లెంగ్త్ వచ్చేసరికి 5 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్ వస్తుందండి. దీని మీద కూడా చూడండి ఐడిల్ పెడతాను. చూడండి ఇది గణపతి ఐడిల్. ఈ విధంగా అయితే మనం ఐడిల్ పెట్టుకోవచ్చండి. దీని కాస్ట్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 600 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. వీటికి బెల్ట్స్ కూడా కిందని కావాలనుకుంటే మరొక 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి. వీటిపైన చూడండి ఇలా లోటస్‌లు కూడా మనం పెట్టుకోవచ్చు. లోటస్ కూడా 4 ఇంచెస్ లోటస్ కూడా మనకి దీని మీద పెట్టేస్తుందండి. 4 ఇంచెస్ లోటస్ పెట్టుకొని దాంట్లో ఐడిల్ కూడా మనం పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అమ్మవారిని కూర్చోపెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ అండ్ గ్రీన్ అండి. లేటెస్ట్ కలర్ ఇది. ఈ విధంగా అయితే రమా గ్రీన్ అండ్ గోల్డ్ వస్తుందండి. మన దగ్గర అయితే ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.